హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ స్పైసీ అయిన సింపుల్ రెసిపీ కోడిగుడ్డు కారం. నోరు చప్పగా ఉన్నా లేదా స్పైసీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలాగా తక్కువ టైంలో కోడిగుడ్డు కారం చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ కోడిగుడ్డు కారం కోసం 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ మనం ఉడికించేటప్పుడు ఒక్కోసారి లోపలంతా ఉడికి బయటకు వచ్చేస్తుంది కదా, అలా ఉండకూడదు అనుకుంటే ఉడికించేటప్పుడు కొంచెం వెనిగర్ వేసుకుని ఉడికించుకుంటే గుడ్లు అనేవి నీట్గా ఉడుకుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు కొంచెం మగ్గించుకోవాలి. కోడిగుడ్డు అనేది ఇలా లోపల చక్కగా ఉడికింది, బయటికి రాకుండా బాగా నీట్గా ఉడికినాయి. తర్వాత ఈ తొక్క మొత్తం తీసేసుకొని కోడిగుడ్డుని 2 సగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా 2 సగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మూత తీసేసి ఆనియన్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎంతైతే కారం తింటామో అంత తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేశాను. వేసుకొని పచ్చి వాసనంతా పోయే వరకు బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలాగా ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్‌ని వేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అంతా ఒకేసారి కలుపుకోకుండా ఇలా సైడ్‌గా కలిపేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక బౌల్‌లోకి తీసేసుకోండి. ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్‌లోకి, చపాతీలోకి ఎందులోకైనా సూపర్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ థాంక్స్ ఫర్ వాచింగ్.